యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యుల్లో ఒక ఇస్కారియోతు యూదా తప్ప మిగిలిన 11 మంది భయంకరమైన చిత్రహింసలతో చనిపోయారు. ఆ 11 మందిలో ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను సంగతి తప్ప మిగిలిన 10 మంది హతసాక్షులయ్యారు. ప్రకటన గ్రంథం రాసిన యోహాను నేను నమ్మేది ఏంటంటే ఇంకా బతుకున్నాడు అని. చాలామంది ఏం నమ్ముతారు అని అంటే ఆయన చనిపోయాడు, ఆయన సమాధి ఇప్పుడున్న టర్కీ దేశంలో ఆయన సమాధి ఉంది అని నమ్ముతారు. సరే, ప్రకటన గ్రంథం రాసిన యోహాను సంగతి పక్కన పెడదాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఇస్కారియోతు యోధాని పక్కన పెడదాం. ఇక మిగిలింది 10 మంది. ఈ 10 మంది శిష్యులు ఏ ఒక్కళ్ళు కూడా ముసలోళ్ళు అయ్యి అనారోగ్యంతో, హార్ట్ అటాక్తో, కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోలే. ఈ 10 మంది శిష్యులు హతసాక్షులయ్యారు. భయంకరంగా చిత్రహింసలు పడి హతసాక్షులయ్యారు. ఇష్టపడి చనిపోయారు. వాళ్ళు తమ ఇష్టపూర్వకంగా యేసయ్య కోసం ప్రాణం పెట్టారు. వాళ్ళందరూ ఇప్పుడు పరలోకంలో ఉంటారు, యేసు ప్రభు శిష్యులు. మీరు ఈ లైవ్ కార్యక్రమం జరిగేటప్పుడు ఇప్పుడు ఈ టైంలో మీరు పరలోకం వెళ్ళారు అనుకోండి, ఆ 10 మంది శిష్యులు మీరు కలుస్తారు. ఆ 10 మంది శిష్యుల్ని మీరు ఒక ప్రశ్న అడగాలి. ఏం బాబు, న్యాచురల్గా చనిపోవచ్చు కదా, హతసాక్షులుగా ఎందుకు చనిపోయారు? సోలాలతో గొచ్చబడ్డారు, చర్మాలు ఒలిపించుకున్నారు, సిలువ వేయించుకున్నారు, తలలు నరికించుకున్నారు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా చిత్రహింసలు పడి చనిపోయారు. ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు ఆ శ్రమని, ఆ మరణాన్ని మీరెందుకు తీసుకున్నారు అని గనక మీరు వాళ్ళని అడిగారు అనుకోండి, వాళ్ళు ఒక మాట చెప్తారు. ఆ శ్రమ తర్వాత మేము మహిమను పొందుతున్నాము. ఇప్పటి కాలపు శ్రమలో రాబో కాలంలో పొందే మహిమతో పోల్చలేము అని చెప్తారు. శ్రమ తర్వాత మహిమ ఉంది. ఈ భూమి మీద ఒక వ్యక్తి యేసయ్య కోసం శ్రమ పడితే దేవుని రాజ్యంలో దేవుడు ఆ వ్యక్తికి మహిమనిస్తాడు. మహిమ అంటే ఏంటో తెలియదు కదా. మహిమ అనేది మనం చెప్పాలి అని అంటే అది వల్ల కాదు. మహిమ అనేది చూడాలి. దేవుని మహిమ అంటే ఏంటి, దాన్ని మనం చూసినప్పుడే ఆ మహిమను మనం అనుభవించగలుగుతాం. దాని గురించి మహిమ అంటే దేవుని గుణాలు, మహిమ అంటే వెలుగు, మహిమ అంటే తేజస్సు, మహిమ అంటే దేవుని సన్నిధి అని ఇలా చెప్పామనుకోండి, అది మీకు అర్థం కాదు. మోషే రోజు దేవుణ్ణి చూసేవాడు. అలాంటి మోషేనే ఒకరోజు దేవునితో అంటాడు, నాకు నీ మహిమను చూపించు అంటాడు. అరే, నువ్వు దేవుని స్వరాన్ని వింటున్నావు, నువ్వు నీ కళ్ళతో రోజు డైలీ దేవుణ్ణి చూస్తున్నావు, మళ్ళీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నీ మహిమను చూపించు అని ఎందుకు అంటున్నావు? మోషేని అడగాలి ఆ ప్రశ్న. ఎందుకంటే దేవుని స్వరం వింటున్నాడు, దేవుణ్ణి చూస్తున్నాడు, అయినా కూడా దేవుని మహిమ అంటే దాంట్లో ఏదో ప్రత్యేకమైన టేస్ట్ ఉంది. కొన్ని థియాలజికల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసినా అవి అర్థం కావు. అది టేస్ట్ చేయాలి, అది అనుభవించాలి. శ్రమల తర్వాత మహిమ ఉంటుంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎంతకు మీరు యేసు ప్రభు కోసం శ్రమలు అనుభవించడానికి రెడీగా ఉన్నారా? అంటే యేసయ్య కోసం చనిపోవటానికి. యేసు ప్రభు శిష్యులు ఒక్కొక్కరిని ఎలా చంపారో తెలుసా? ఒక ఆయన అయితే బతికొండగానే చర్మాన్ని ఇట్లా కట్ చేసి ఆ తోలుని ఇలా ఒలుస్తా చంపారు. బతికొండగానే భయంకరమైన శ్రమలో వాళ్ళు అనుభవించారు. యేసు ప్రభు కోసం మీరు ఈ భూమి మీద శ్రమని అనుభవించడానికి
రెడీగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఎత్తబడకపోవటం వీటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. శ్రమలకు ముందు సంఘం ఎత్తబడిద్దా, శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడిద్దా, శ్రమల తర్వాత సంఘం ఎత్తబడిద్దా, దీని గురించి కూడా నేను మీకు వివరంగా చెప్తాను. కానీ ఫస్ట్ మీ అభిప్రాయము ఒకసారి మీకు తెలియాలి. యేసు ప్రభు కోసము మీరు శ్రమ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకసారి మీరు డిసైడ్ చేయండి. ఈ రోజుల్లో క్రిస్టియానిటీ అని అంటే బిజినెస్ అయిపోయింది. బహిరంగ సువార్త సభల్లో కూడా బిజినెసే చేస్తున్నారు. ఒక 20-30 సంవత్సరాల క్రితము సువార్త సభలు అంటే ఎలా ఉండేయో తెలుసా? వాక్యం చెప్పిన తర్వాత ఆల్టర్ కాల్ అనేది ఉండేది. ఆల్టర్ కాల్ అంటే ఈరోజు మీరు వాక్యం విన్నారు, ఈరోజు మీలో ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరైనా బ్యాప్టిజం తీసుకోవటానికి రెడీగా ఉన్నారా? మీలో ఎవరైనా మొదటిసారి యేసు ప్రభుకి మీ జీవితాన్ని అప్పగిస్తుంటే చేతులు పైకెత్తండి, ముందుకు రండి, యేసు ప్రభుని అంగీకరించండి, బాప్తిజం తీసుకోండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు సువార్త సభలు ఎలా ఉన్నాయో తెలుసా? మా టీవీ ప్రోగ్రాంకి ఇన్ని డబ్బులు అవసరం అవుతున్నాయి, ఈ మీటింగ్ పెట్టినందుకు ఇన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి, మీరందరూ తలా కొంచెం వేస్తే ఈ మీటింగ్ ఖర్చులు పూర్తవుతాయి అనే పరిస్థితి వచ్చేసింది. సువార్త మారిపోతుంది. ఇప్పుడున్న టైంలో, ఈ కాలంలో, చివరి దినాల్లో మనుషులు సుఖానుభవమని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే దినాల్లోకి వచ్చేసింది. మనుషులు అంటే క్రైస్తవులు మాత్రమే ఎక్కువగా, సేవకులు, విశ్వాసులు సుఖాన్ని ప్రేమిస్తున్నారు. నా ప్రశ్న ఏంటి అనంటే, యేసయ్య కోసం మీరు శ్రమ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా? డైరెక్ట్గా ఒక మాట అడగాలి అనంటే, యేసయ్య కోసం మీరన్నిటినీ విడిచిపెట్టి త్యాగం చేసి చనిపోవటానికైనా సిద్ధంగా ఉన్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసి చూసుకోండి. యేసు ప్రభువు ఆయన చాలా ప్రేమ కలిగిన ఆయనతో ఒక గంట సేపు మీరు గడిపారా అని అనుకోండి, మీ హృదయంలో ఆయన అడిగే ప్రశ్నలు తూట్లులాగా దిగిపోతాయి. మీరు ఆయనతో కూర్చున్నప్పుడు, యేసయ్య నాకు ఇంటికి దగ్గర మాకు పిల్లలు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, నేను వెళ్ళాలి నాయనా, నాకు టైం అవుతుంది అన్నారు అనుకోండి, యేసు ప్రభు ఏమంటారో తెలుసా? నీ తండ్రి కంటే, నీ తల్లి కంటే, నీ కుమారుని కంటే, నీ కుమార్తె కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. లేదు ఇంట్లో పిల్లలు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి వెళ్ళాలి అని అంటే, అదే ఇంట్లో నీ పిల్లలు వెయిట్ చేస్తున్నారు, నేను కావాలా నీ పిల్లలు కావాలా అని అడుగుతారు యేసు ప్రభు. మీరేం చెప్తారు? మీరు ఎలాంటి ఆన్సర్ ఇస్తారు? యేసు ప్రభుకి ఇంపార్టెన్స్ ఇచ్చే స్థితిలో మీరున్నారా? ఆన్ ది స్పాట్, ఇప్పటికిప్పుడు ఈ క్షణంలో యేసయ్య మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడిగితే ఇమీడియట్గా జవాబిచ్చే స్థితిలో మీరున్నారా? ఆన్సర్ ఇవ్వలేము తెలుసా? యేసు ప్రభు దగ్గర నిలబడటం అంటే అంత ఈజీ కాదు. ఒకసారి ఒక ఆయన వచ్చి యేసు ప్రభుని ఏదో ప్రశ్న అడిగితే యేసు ప్రభు ఏమన్నారో తెలుసా? నీ కలిగిందంతా అమ్మి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు అన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆస్తిని సంపాదించాడు. ఒక క్షణంలో నీ ఆస్తి అంతా అమ్మేసేయి, బీదలకి ఇచ్చేసేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని అంటే అది అతనికి పాసిబుల్ అవుతుందా? ముఖం చిన్నబుచ్చుకుని యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయారు. యేసు ప్రభు దగ్గర ఒక 10 నిమిషాలు నిలబడితే మన హృదయం ముక్కలు అయిపోతుంది ఆయన అడిగే ప్రశ్నలకి. ఎందుకంటే మన హృదయము పిల్లల మీద, తల్లిదండ్రుల మీద, ఆస్తి మీద, మన సుఖం మీద, మన స్వార్థం మీద ఉంది. మన హృదయము ఆయన మీద ఉండట్లా. లాస్ట్ డేస్లో మనం ఉన్నాం, చివరి దినాల్లో మనం ఉన్నాం. నీ కెరియర్ అని నువ్వు పరిగెత్తుతున్నావు, నీ కెరియర్ కాదు. ఈ లాస్ట్ డేస్లో నీ హృదయము, పూర్ణ హృదయము యేసయ్యను వెంబడిస్తుందా?
ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆన్ ది స్పాట్, ఇప్పటికిప్పుడు యేసు ప్రభు మీకున్న ఆస్తి మొత్తం అమ్మేసి బీదలకి ఇచ్చి యేసు ప్రభుని వెంబడించు అని అంటే మీరు రెడీగా ఉన్నారా? ఇప్పటికిప్పుడు మీ పిల్లల్ని విడిచిపెట్టేసి నన్ను వెంబడించు అని అంటే రెడీగా ఉన్నారా? తల్లిదండ్రులను విడిచిపెట్టి వెంబడించు అంటే రెడీగా ఉన్నారా? ఇప్పటికిప్పుడు యేసు ప్రభు మిమ్మల్ని మిషనరీగా వెళ్ళమని చెప్తే మీరు రెడీగా ఉన్నారా? ఒకవేళ ఆన్ ది స్పాట్ మీరు హతసాక్షి అవ్వాలి అని అంటే, యేసయ్య కోసం ఇప్పటికిప్పుడు చనిపోవాలి అని అంటే, నీ సిలువను ఎత్తుకొని నువ్వు నడవాల్సిన పరిస్థితి వస్తే రెడీగా ఉన్నావా? ఆన్ ది స్పాట్ సిద్ధంగా ఉన్నావా? అది మీరు ఆలోచించుకోవాలి.